సార్ ఈ 100 రోజుల పరిపాలన కూటమి పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? 100 రోజుల పరిపాలన అంటే బాగానే ఉంది. అయితే ఒకటి వరదలు వచ్చి వీటి వల్ల కొంత అభివృద్ధి శూన్యం అయింది. దానివల్ల జనాల కంటే కొంతమంది విజయవాడ తరపునే పోయింది, కానీ ఇటు చుట్టుపక్కల ఎక్కడ ఏం పోలా. ఓన్లీ విజయవాడ సిటీ వరకే పోయింది. ఇటు గుంటూరు కానీ, ఇటు బందరేపు కానీ, ఇటు గుడివాడ కానీ ఏం పోలా. ఒక్క ఎకరం కానీ అర ఎకరం కూడా ఏం పోలా. పంటలు అన్నీ బాగానే ఉన్నాయి. ఓన్లీ సిటీ వరకే కాబట్టి అభివృద్ధి అక్కడే చేస్తాడు. ఆ ఇంటికి ₹1,00,000 ఇవ్వమంటున్నారు అందరూ. ₹1,00,000 ఇవ్వలేడు. 10,000 25,000 ఇస్తాడు. అంటే ఇంట్లో సామాన్లన్నీ పోయినాయి. కొంతమంది చాలామందికి పోయినాయి, కానీ ఇవ్వాలంటే ఇవ్వడం. ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది, పూర్తిగా నిండిన ఏళ్ళకి 25,000 ఇస్తాము, సగం నిండిన ఏళ్ళకి 10,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అదే మరి అట్లా సరిపెట్టుకోవటమే. మొత్తం పోయిన దానికంటే కొంత వస్తుందని సరిపెట్టుకోవడం. అయితే మొత్తం ఇళ్ళు పోయిన వాళ్ళకి ఇల్లు కట్టేస్తామంటున్నారు. మరి అదే అంతవరకు మరే వేచి చూడాలి. ఈ 100 రోజుల కూటమి పరిపాలనలో ఎలాంటి పథకాలు అమలు చేశారు అంటే మీరేం చెప్తారు? అసలు ఏం పథకాలు ఏమి అమలు చేయలేదు. ఓన్లీ వృద్ధాప్య పింఛన్లు మాత్రం ఇచ్చారండి. ఇంకెవ్వరికి రూపాయి కానీ ఏం చేయలే. ఈ సంవత్సరం పోయిన తర్వాత చూద్దామంటున్నారు. అదే అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 100 రోజుల పరిపాలన ఎలా ఉంది, ఆ ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు అమలు చేశారు? అమలు చేశాడు, కానీ అప్పు తెచ్చి చేశాడు. అంతేగాని ఒక కంపెనీ పెడదాం, ఒక చేద్దాం అనేది లేదు. మొన్న కంపెనీలే పోయినాయి. ఇప్పుడు 10 కంపెనీలు వచ్చినాయనుకోండి, 10,000 మంది పనిచేస్తారు. వాళ్ళ కుటుంబాలు అవన్నీ శుభ్రంగా ఉంటాయి. అంతేగాని మన కంపెనీలు లేకోకుండా అప్పులు తెచ్చి ప్రజలకు పంచితే ఎట్లా ఉంటుంది? ఎట్లాగా ఉంటుంది. ఆ వాడగొట్టారు. అప్పులు చేసి ఎప్పుడైనా సరే జనాలకు ఇవ్వకూడదు. ఇప్పుడు ఒక ₹100 వచ్చినాయనుకోండి, ₹50 ఖర్చు పెట్టు, ₹50 అభివృద్ధి చేయవు. అది బాగుంటుంది. కానీ ₹100 వచ్చినాయని 200 అప్పు తెచ్చి ఇవన్నీ పంచితే ఎట్లా ఉంటుంది? ఎట్లాగా ఉంటుంది. ఈయనైనా ఇప్పుడు రేపు ఏం అభివృద్ధి చేయలేదనుకో, ఈయన ఓడగొడతారు. అది వాస్తవమే. పథకాలు ఇవ్వకపోతే ఓడిచ్చేస్తారు, గ్యారంటీ. ఎందుకంటే అది ఆడవాళ్ళతో పని, అది మగవాళ్ళతో కాదు. ఇప్పుడు ఎన్ని 5-6 రకాలు పెట్టాడు. 5-6 రకాలు ప్రస్తుతానికి ఏం అమలుపరచాల. ఓన్లీ అది వృద్ధ పింఛన్లు ఒక్కటే ఇచ్చాడు. మరి ఇంకా పథకాలు ఏమీ అమలు చేయలేదు కదా, మరి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. అంటే ఈ సంవత్సరం పోయింది అంటున్నాడు కదా, సంవత్సరం చూడాలి కదా. సంవత్సరం చూసిన తర్వాత ఏం చేయలేదనుకో, ఈయన కూడా దింపారు. అది వాస్తవం. అది ఈ ఆర్టీసీ బస్సులు అంటారు, మాకేం నాది ఆటోని, మాకు అది దాని గురించి మాకు ఇదేం లేదు. మాకు ఇంకా మేమే ఎక్కువ డిమాండ్ చేయటం ఉంటుంది. ఎందుకంటే అర్జెంటుగా వస్తారు, అమ్మాయి ₹10 అనుకో, ₹50 చెబుతాం. అది ఉచిత బస్సు పెడితే మీకే ఎక్కువ లాభం, మాకే లాభం. ఎందుకంటే గబుకున్న బస్సులు రావండి, ఆడు బస్సులు కూడా తగ్గించేస్తాడు. ఇప్పుడు 100 బస్సులు తిరుగుతున్నాయి, అప్పుడు 25 బస్సులే తిప్పుతాడు. ఇగో పలానా బస్సులు ఈ లేడీస్ ఎక్కాలని చెబుతాడు. అది వాస్తవమే. మాకు సమయానికి బస్సులు రావు, మేము ఉంటాం. అమ్మ ఇగో ₹50, ఇదిగో ₹100 అడుగుతాం. మాకే లాభం. ఆడు పెట్టిన వల్ల మాకే లాభం. మరి కొంతమంది డ్రైవర్స్ ఏంటి, మరి ఈ పథకం తీసుకురావు తెలవక అట్లా చెప్పుకోవటం తప్ప ఏం లేదు. అలా తెలవక ఇట్లా ఏమన్నా అంతేగాని ఏం లేదు. దాని గురించి అసలు ప్రసక్తి లేదు. మాకు మాత్రం ఇంకా మంచిదే. ఉచిత బస్సు పెట్టాడు అంటే మాకు లాభమే. అదే మరి కొంతమంది డ్రైవర్స్ ఈ పథకం వద్దు, రద్దు చేయాలి అని చెప్పేసి నేను చెబుతున్నాను కదా, వాళ్ళకి అవగాహన లేకపోబట్టి అట్లా చెబుతున్నారు. అదే ఉచిత బస్సు పథకం తీసుకురావడమే మంచిది అంటారు. మంచిది, మాకే మంచిది. ఎందుకంటే సిటీలో గల్లీకి వెళ్ళవండి. ఇప్పుడు మేము సిటీకి వెళ్తున్నాం, పలానా గల్లీకి వెళ్ళాలి. ఇప్పుడు మేము అక్కడ దిగి ఇప్పుడైతే ₹100 తీసుకున్నాం అనుకో, అప్పుడు 200 తీసుకుంటాం. అది అంతే. ఇప్పుడు అది ఒకవేళ కేసులు రాస్తున్నాను అనుకో, రాసుకొని ఇప్పుడు మీరు అమ్మ మేము ముందే చెబుతాం, ఇగో మీరు ఉచిత బస్సు అన్నారు, ఎక్కండి, వచ్చేదాకా ఉండి ఎక్కండి. అయ్యి అర్జెంటుగా అన్నా అనుకో, ఎక్కువ తీసుకుంటాం. కాదండి, కొంతమంది డ్రైవర్స్ అంటున్నమాట ఏంటంటే, గత ప్రభుత్వంలో ఆటోల మీద ఎక్కడా కూడా కేసులు రాయలేదు, ఈ ప్రభుత్వ రంగంలోనే ఆటోల మీద పడిపోయి కేసులు రాస్తున్నారు అంటున్నారు. అప్పుడు కూడా 2 సంవత్సరాల వరకు బాగానే రాశారండి. వాళ్ళు కూడా రాయలేదు అనేది లేదు. అయితే కాగితాలు మాకు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి మాకు దాని గురించి భయం లేదు.
ఎందుకంటే మా కాగితాలు కరెక్ట్గా ఉంచుకుంటాం, మనుషులు కూడా కరెక్ట్గా ఎక్కించుకుంటాం. మేము ఆపినా కానీ మేము సమర్థించుకునే శక్తి మాకుంది. అదే కొంతమంది ఉన్నారు అద్దె బళ్ళు, వాళ్ళు అద్దెలు కట్టుకోవాలి, మళ్ళీ ఆయిల్ చూసుకోవాలి, అన్నీ చేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ఎక్కించుకుంటారు. ఎక్కించుకున్నప్పుడు పోలీసు కానీ ఎవరో ఒకళ్ళు ఆపి మరి ఫైన్ రాస్తారు. అది మాత్రం కరెక్ట్ కాదు, ఎక్కించుకోకూడదు. అయితే ఆయనే ఓకే స్పీడ్కి వెళ్ళటం కానీ చేయటం కానీ ఇదిగా వెళ్ళకూడదు. మామూలు లిమిట్గా ఎక్కించుకొని ₹1 అడుగుకోవాలం, తప్పు లేదు. నా కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? అప్పుడు వచ్చి 100 రోజులు అవుతుంది, ఏమైంది దాంట్లో? బాగానే ఉంది కన్నా. అంటే ఈ 100 రోజుల్లో ఎలాంటి పథకాలు అమలు చేశారు, ప్రజలకి ఎలా ఉంది అన్న వరదలు వచ్చి ఎంతమంది కొట్టుకుపోతాను పథకాలు అంటారండి అన్న. ముందు వాళ్ళు సేఫ్ ఉంటే చాలు కదా, ఇంకంతకన్నా ఇంకేం కావాలి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఎలా ఉంది 100 రోజుల పరిపాలన, వాళ్ళు ఎలాంటి పథకాలు అమలు చేస్తారని మీరేం చెప్తారు? చేసిన వాళ్ళు మొన్న అందలేదు కానీ అందరికి అందినాయా, వాళ్ళకి అందినాయి అంతే, ఎంతకన్నా ఉంది దాంట్లో. అంటే వైసీపీ వాళ్ళు అన్నమాట ఏంటంటే మేము కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ప్రతి ఒక్కరికి పథకాలు పంపించామంటున్నారు కదా. పంపించాం చూపించమన్నా, అందిన వాళ్ళకి చూపించమని అంటున్నా. అందినే నేను చెప్తా అందరికి, అందిన వాళ్ళకి మరి. అంటే వాలంటీర్ని పెట్టి ప్రతి ఇంటికి పథకాలు పంపించాం. అందరికి పంపించలేదు కన్నా, అదే చెప్పేది నేను. వాళ్ళకే తెచ్చుకున్నారు, వాళ్ళకి అందరికి. పార్టీ అంటే తెలిస్తే చాలు ఎవరికైనా, పరిమాణాలు ఇంటికి వెళ్ళి మరేస్తారు. పార్టీ అంటే వాడు పక్కన కూడా చూడరు, వచ్చే కూడా ఆపేస్తారు. దాంట్లో ఉంది. గత ప్రభుత్వంలో అలానే జరిగిందండి కదా అనేది. ఓకే, ఈ వరద ముప్పు ప్రాంతాల్లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా సహారాలు అందించిందంటే మీరేం చెప్తారు? బాగానే అందించింది, అంతకన్నా ఎవరు అందిస్తారు. ఆయన వచ్చాడు, హెలికాప్టర్లో వచ్చి అటు వెళ్ళిపోయాడు. చంద్రబాబు తిరుగుతున్నాడు కన్నా. అంటే ప్రభుత్వం మొత్తం కూడా వరద బాధితులకు సహాయం చేయడంలో విఫలం అయిపోయిందంటూ కూడా వైసీపీ అంటున్నమాట. విఫలం అయితే అంతమంది ఎలా ఉంటారన్న సేఫ్గా? చూడమని తెలుస్తుంది కదా వచ్చిన వాళ్ళని. వచ్చాడు, జగన్ వచ్చాడు, ఏం సుఖం ఉంది, వచ్చాడు, పోకుండా వెళ్ళిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట ఏంటంటే ప్రజలంటే చంద్రబాబుకి లెక్కలేదు, 60 మందికి పైగా చనిపోయినా కానీ పట్టించుకోవట్లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. ఆయన పట్టించుకున్నాడు, ఆయన అమ్మలు తిరిగి వాళ్ళని పట్టించుకోలేదు ఆయన. అంతే అన్న, ఇంకేం దాంట్లో. ఆయన వెనకాల తిరిగి వాళ్ళని ఎవరైనా పట్టించుకోవాలా, వాళ్ళని చూసుకున్నారు అంతే, ఎవరి వాళ్ళే అంతే. సార్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? బాగానే ఉందమ్మా. అంటే ఈ 100 రోజుల్లో ఎలాంటి పథకాలు అమలు చేశారు, ఏమేమి వచ్చాయండి? పథకాలంటే మరి పెన్షన్లు మంచి చెడులు అవన్నీ అందిస్తున్నాడు, అంతవరకే కదా. అతను 100 రోజులు వచ్చి ఏం చేస్తాడు? కనీసం సంవత్సరం అయితే కానీ మళ్ళీ పైకి రారు. ఇప్పుడు ఎక్కడ అన్నీ అప్పులు సప్పులు అన్నీ పెట్టి కూర్చున్నారు కదా, అవన్నీ రికవర్ చేసుకుంటూ రావాలి కదా, అది ప్రాబ్లం. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా 100 రోజుల పరిపాలనలో మేము పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, చేతి డబ్బులు కానివ్వండి అందించాము, వీళ్ళు పెన్షన్ ఒకటే ఇచ్చారని చెప్పేసి కూడా మాట్లాడుతారు. నిజమే, ఆయన చెప్పేది కూడా ఎట్లా నిజం అంటే ఆయనకి పరిపాలన అంతా సక్రంగా అప్పచెప్పాడు. పరిపాలన మొత్తం సక్రంగా అప్పచెప్పిన తర్వాత ఆయన చేసుకుంటూ వచ్చాడు. వీళ్ళు పరిపాలన అంతా అధోగతి పాలు చేసి ఇప్పుడు సరి చేసేయాలి అంటే ఎట్ట సరి చేయగలరు? ఎంతో కొంత దానికి తగ్గట్టు మళ్ళీ ఇప్పుడు ఇది ఉప్పెనలాగా ఇది వచ్చి పడేది వరద. మరి ఇవన్నీ కవర్ చేసుకోవాలి కదా, అన్నీ అప్పులే ఎక్కడ చూసినా. ఏ రకంగా రికవర్ అవుతారో అవటం కష్టంగమ్మా. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు వరద బాధితులకు కానివ్వండి సహాయం అందించడంలో విఫలమైందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. ఇక వాళ్ళు చెప్పే మాటలకి సమాధానం ఏం చెబుతాంలేమ్మా. అన్నీ ఇవన్నీ జరిగేది ఇది. ఆయన చెప్పేది ఏదైనా ఒకటి నిజమని ఉంటే నమ్మచ్చు. ఆయన మాకు నచ్చడమ్మా అసలు ఒక మాటలో చెప్పాలంటే. కారణం ఎందుకనంటే ఆయన బాబాయినే చంపుకుని వీళ్ళ మీద పెట్టాడు. ఎంతవరకు నమ్మకం? ఈయన ఏది నమ్మాలి అసలు? అన్నీ బోటగొమ్మ మాటలు అవన్నీ ఆయన చెప్పే మాటలు. అంత నచ్చగా మనకు ఎందుకులే అనుకుంటాం, మేము వాళ్ళు పట్టించుకోం. గవర్నమెంట్ ఎవరో వస్తారో ఎవరో పోతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అందరికీ మంచి చేస్తే బాగుంటుందని లెక్కలో ఆలోచిస్తాం. ఇప్పుడు అదే ఇతను పెట్టిన ఫంక్షన్ అన్నీ వాల్యూగా ఈ తాటి లైన్లోకి వచ్చినట్టే ఎన్ని వచ్చాయి మాకు ఉద్యోగాలు వచ్చాయా? అసలు ఉద్యోగాలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్లో అసలు ఉద్యోగాలు లేకుండా ఉన్నది ఇది ఒక్క రాష్ట్రం. అంత దరిద్రం అయిపోయింది. చదువుకున్న పిల్లలంతా ఖాళీగానే ఉంటారు, లేకపోతే ఎటో కొట్టే వెళ్ళాల్సి వస్తుంది. అది సార్. అయితే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పథకాలు అమలు చేయలేమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. మరి పథకాలు అమలు చేయకపోతే మరి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది.
నువ్వు చెప్పేది కరెక్టే, కానీ పథకాలంటే కొన్ని రోజులు టైం పడుతుందమ్మా. ఆ తర్వాత మనం తీసుకుని స్టెప్ అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడుకిప్పుడు ఏం జరిగిద్దంటే ఏం చెబుతాం, ఎవరూ చెప్పలేము. ఇప్పుడు ఆయనకి కనీసం ఒక సంవత్సరం ఇవ్వాలి ఛాయిస్, ఎందుకంటే ఇవన్నీ అప్పులు మంచి చెళ్ళు ఉండేవి కదా, అవన్నీ సర్దుకుని రావాలి అంటే సంవత్సరం అతను టైం ఇచ్చి తర్వాత మనం అటాక్ చేయాలి. గత వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే మీరేం చెప్తారు? ప్రజలు ఆడి పరిపాలన, జగన్ పరిపాలన బాగాలేదని కూటమి ప్రభుత్వానికి మద్దతుగా అన్ని సీట్లు ఇచ్చి గెలిపించారు. గెలిపించిన తర్వాత మొన్న వరదల కారణంగా ఏం చేశాడు జగన్? ప్రకాశం బ్యారేజ్నే కూల్చడానికి ప్రయత్నించాడు. అక్కడే తెలిసిపోతుంది జగన్ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి తేడా. చంద్రబాబు ఏ విధంగా 11 రోజులు కష్టపడ్డాడు నేలలో. ఎప్పుడన్నా ఇలా జరిగిన వాటికి జగన్ వెళ్ళి పరామర్శించడం కానీ, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పరామర్శించడం కానీ చేశాడా? జీలా. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వరద ముప్పు ప్రాంతాల్లో కూడా సహాయ చర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైపోయిందంటూ కూడా వైసీపీ అంటున్నమాట. మీరేమంటారు? అది కళ్ళుండవాడికే తెలిసిద్ది, కళ్ళు మూసుకుపోయినోడికి తెలియదు ఏది ఆ 11 రోజులు ఎలా చేశారో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు అనేది. మరి వైసీపీ వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతోటి కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు వాళ్ళకి. ఎందుకంటే జనం ఈ విధంగా వాళ్ళని ఓడించిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా మేమే నెంబర్ 1 అని చెప్పుకోవడంలో కూడా చేస్తున్నారట. అంటే ప్రజలకు వాతావరణ శాఖ ముందుగానే అలర్ట్ చేసింది అధికారులకు, కానీ ప్రజలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ విపత్తు ఎవడో చేసేది కాదు. అదే జగన్ ఉంటాడు, అలా జరిగిద్ది. అప్పుడు కూడా ఇదే సమాధానం చెప్తాడా? ముందే హెచ్చరించాలని చెప్పడు. అది వాతావరణ విపత్తు అనేది మనకు చెప్పకుండా జరిగిపోద్ది ఇప్పుడు కూడా. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే వాతావరణ శాఖ అధికారులకి ముందుగానే అలర్ట్ జారీ చేసింది, కానీ ప్రజలకి ఇల్లు అప్రమత్తం చేయలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. అప్రమత్తం చేయాలంటే ఇళ్ళు చేశారు. చేయటం అంటే మరి ఎంత వరదలు వస్తాయి, ఎంత కృష్ణానదికి ఎప్పుడు రాని వరద వచ్చింది, బుడవేరు మునిగిపోద్ది అనేది ఎవరు ఊహించలే. అది ఊహించిన దానికి ఇళ్ళు చేసేది లేదు, ఎవరు చేసేది లేదు. అది అయితే చంద్రబాబు ఇల్లు కరకట్ట మీద ఉంది కదా, దాన్ని కాపాడేందుకే బుడిమేరనే గేట్లు ఎత్తేసారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. వైసీపీకి అసలు బుడమేర గేట్లు ఉంటాయనేది ఏమన్నా అవగాహన ఉందా? వైసీపీకి అన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలించింది, బుడమేరకి గేట్లు ఉంటాయా? అక్కడ చూపిమను. ఉన్నాయి కానీ అవి ఏంటి అంటే అవి గేట్లు కాదు, అవి అక్కడ లాంటి ఎక్కువ వచ్చినప్పుడు ఆపి రైతులకి లాగులు కూడా కాదు, అవి గండి తెగింది. అది ఆ గండి తెగిన దానికి వీళ్ళు ఏం చేయలేదు. ఉండడానికి ఉన్నాయి కానీ అది ఏంటంటే పైన రైతులకి ఒకసారి వదలకుండా కొద్దిగా అటు వదులుతారు. గత వైసీపీ 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? కొత్తగా ఎక్కాడు కుర్రోడు, యూత్లో ఉన్నాడు, నవరత్నాలు అన్నాడు. నవరత్నాల్లో కొన్ని అమలు చేశాడు 100 రోజుల్లో, అది ఒప్పుకుంటాం. నిదానంగా ఏమైంది, 5 సంవత్సరాల్లో భ్రష్టు పట్టించేశాడు. ఇది లేదు, ఒక రోడ్లు ఎటు లేదు, ఏమి అభివృద్ధి అనేది లేదు. అయితే వైసీపీ వాళ్ళు అంటున్నమాట ఏంటంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే పిల్లలకు తల్లికి వందనం కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి ఇచ్చేవాళ్ళమే, కూటమి ప్రభుత్వం వచ్చింది పింఛన్ ఒకటే అమలు చేశారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. వీళ్ళు అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారు, ఇది ఒక్కోటి వీళ్ళు కూడా అమలు చేసుకుంటూ వెళ్తారు. అటు అభివృద్ధి లేకుండా ఇటు ఇది లేకుండా రెండు ఒకదాని మీద నడవకూడదు ఎప్పుడు కూడా. అటు అభివృద్ధి చూపించాలి, ఇటు వీళ్ళకి భరోసాలు కూడా ఇవ్వాలి. అది కూటమి ప్రభుత్వం చేస్తుంది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దీన్ని వైసీపీ విమర్శిస్తుంది. ఇప్పుడు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉంది కాబట్టి సూపర్ 6 మనం హామీ ఇచ్చాం. మనం హామీ చేస్తామా? గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలా, వీళ్ళకి సూపర్ 6 పథకాలు ఇవ్వాలా అని ఒక్కోదాన్ని సమర్థించుకుంటా సరి చేసుకుంటా ఒక్కోదాన్ని అమలు చేసుకుంటూ వస్తాడు. అయితే మరి అమలు చేసే గ్యాప్ వస్తుంది కదా, మరి ఈ గ్యాప్లో మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మాకు అటు అభివృద్ధి కావాలి, మాకు ఇది కావాలంటే కుదరదు. అటు అభివృద్ధి చూపిస్తున్నాడు,
ఇటు పెన్షన్లో ఇవన్నీ కూడా చూస్తాడు. అది జనం అర్థం చేసుకోవాలి. అది అయితే మరి జనానికి ఇది తెలియట్లేదు కదా, మరి గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్లో మరి ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ప్రజలకు వ్యతిరేకత అంటే కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇది నాలెడ్జ్ పర్సన్ లేని వాళ్ళు అర్థం చేసుకోరు. ఎందుకంటే అటు అభివృద్ధి జరుగుతుంది అనేది ఈ నాలెడ్జ్ పర్సన్ అనాలెడ్జ్ తెలియదు, నాలెడ్జ్ పర్సన్కే తెలిసిద్ది. అది ఇప్పుడు మహిళలకు మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది తీసుకురావడం జరుగుతుంది. ఒక ఆటో డ్రైవర్గా మీరు ఏం చెప్తారు? మహిళలకి రావటం మంచిదే. అదే మా ఆటో వాళ్ళకి కూడా ఏదో విధంగా న్యాయం చేస్తా అన్నాడు. అది వెయిట్ అండ్ సీ. అంటే మరి ఫ్రీ పథకం బస్సు కనుక తీసుకొస్తే మహిళలకు కానీ ఇది ఆటోలకు కానీ సామాన్య ప్రజలకు కానీ మరి భారం పడే అవకాశం ఉంది కదా. ఏం భారం పడదు. ఆటో ఫీల్డ్ ఆటోకి ఉంటుంది, అవకాశం లేదు. ఎందుకంటే అనుకోవడం వరకే. కానీ ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మాయి ప్రసవించిద్ది, ఆర్టీసీ ఇంటికి వచ్చి తీసుకెళ్తాడా? మా ఆటో కావాలి. అప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక ఇంట్లో జలుబు చేస్తే ఏదైనా జ్వరం వస్తుంది, వెళ్ళలేని పరిస్థితి, బస్సు రాతకి ఇంటికి, అటువంటిప్పుడు మా ఆటోలు పనికి వస్తాయి. అన్నిటికీ కాదంటే కుదరదు. అది మరి ఆటో వాళ్ళు అందరూ కూడా ఈ పథకం తీసుకొస్తే మాకు లాభం ఉండదు, మొత్తం నష్టమే, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకొని చేయాలని చెప్పేసి ఆటో డ్రైవర్లు అంటున్నమాట కదా అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు నచ్చసేపే ప్రయత్నం కూడా చేశారు. ఇది చేస్తే అది ఒక సంవత్సరం ఆపి ఆలోచించి చేద్దామన్నారు. అది ఇదే ఇప్పుడు తెలంగాణలో కొనసాగుతుంది. ఏపీలో కూడా ఇదే పరిస్థితి వస్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా తెలంగాణకి వేరు, ఆంధ్రాకి వేరు. తెలంగాణకి ఆర్టీసీ బస్ ఫ్రీ అంటే అది 100% సక్సెస్. అది ఈ ఆంధ్రాకి అది సక్సెస్ అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను నేను. కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగానే పనిచేస్తుంది. ఈ 100 రోజుల్లో ఎలాంటి పథకాలు కానీ ప్రజలకు ఏమేం చేరాయి? పథకాలు మన 12 తారీఖు 3 నెలలు అయింది ప్రమాణ స్వీకారం చేసి. 12 నెలలు అనుకున్నట్టు పెన్షన్ ఇచ్చాడు. మామూలుగా బస్సులు ఫ్రీ అన్నాడు. అది నిదానంగా ఒక్కొక్క జిల్లా నుంచి నిదానంగా అమలు చేస్తున్నాడు. మరి అది ఒకటి ఫాలోఅప్ చేసుకుని వచ్చేసరికి ఇంతలో మామూలు వరద వచ్చింది. మరి అవన్నీ కవర్ చేసుకోవాలంటే 3 నెలల్లోనే మామూలుగా అన్నీ చేయాలంటే ఆయన కూడా బడ్జెట్ చూసుకోవాలి, ఖజానా చూసుకోవాలి. అయితే గత వైసీపీ పరిపాలన 100 రోజుల్లో ఎలాంటి పథకాలు అమలు చేశారని మీరేం చెప్తారు? చేశాడు. మామూలుగా అమ్మఒడి చేశాడు, అన్నీ చేశాడు. వేస్ట్గా చాలా ఏం చేశాడు, ఇసుక మాఫియా బాగా ఎక్కువ చేశాడు. వీళ్ళందరూ ఆటో వాళ్ళకి లేనిపోయిన పథకాలు వేసి రాష్ట్రాన్ని మామూలుగా అప్పులు పాలు చేసి. పథకాలు ఏమిటో అనవసరం అంటారా? పథకాలు మనకు కావాల్సింది ఏంటి? ఆరోగ్య బీమా ఒకటి, ఆరోగ్యం సంబంధించింది, పిల్లల చదువు, మెయిన్ మామూలు ఫంక్షన్, మామూలుగా ముసలి ఫంక్షన్, ఆ 3 మనకు మెయిన్. ఈ మిగిలిన వాళ్ళకి ఆటో వాళ్ళకని ఈ 40 సంవత్సరాలకి 18,750 రూపాయలు, వాళ్ళు 40 సంవత్సరాలకి 18,750 ఎక్కడ చేస్తాడు? అబ్బగా మంచి నూనె ప్యాకెట్ వచ్చి 145 రూపాయలు 180 రూపాయలు చేసాడు. అవన్నీ చేసాడు. అవన్నీ ఎక్కడి నుంచి చేస్తారు? డబ్బులే మనకు వచ్చే ఇన్కమ్ ఏది? ఎక్కడెక్కడ అన్నీ తాకట్టు పెట్టేసేసి గవర్నమెంట్ హాస్పిటల్ తాకట్టు పెట్టేసాడు, బస్ స్టాండ్ తాకట్టు పెట్టేసాడు, డ్వాక్రా మహిళలు బేస్ చేసాడు, కాలేజీ వాళ్ళు మెడికల్ కాలేజీ వాళ్ళు 400 కోట్లు తీసాడు. అన్నీ తీసేసి ఎక్కడెక్కడ అన్నీ అప్పులు చేసి పారేస్తే నువ్వైనా ఎత్తా నేనైనా ఎత్తా. ఇచ్చేది ఎప్పుడు మన బడ్జెట్ని బట్టి మామూలుగా అమలు చేసుకోవాలి. కానీ బడ్జెట్ లేకుండా ఏదో ఇది చేసి అక్కడ ఒక 2,000 కోట్లు అప్పు తీసుకొస్తున్నాడు, అందులో 500 కోట్లు ఎత్తున్నాడు, 1500 కోట్లు మామూలుగా వెళ్ళిపోతున్నాయి. అయితే వైసీపీ అన్నమాట ఏంటంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలు చేయూత కానివ్వండి, ఇలాంటి పథకాలు మేము అమలు చేసేవాళ్ళమే అంటున్నారు. అమ్మఒడి మామూలుగా ఈయనే వేస్తాడు, అమ్మఒడి వేస్తాడుగా ఈయనే. ఆయన వేసేదే అంతకుముందు ఫీజు రిమెంబర్మెంట్ చంద్రబాబు నాయుడు పెట్టింది కదా. ఈయన కొత్తగా పెట్టింది ఏం కాదు కదా. దీనంటే అమ్మఒడి కింద మామూలుగా ఇచ్చేసాడు అంతే. మామూలుగా పిల్లలు స్కూల్కి కూడా వెళ్తున్నారు, ఎంతవరకు తల్లికి వందనారు నెరవేర్చలేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అవునా? జగన్మోహన్ రెడ్డి అంటాడు మామూలుగా ప్రతిపక్షం కనీసం మరి అన్ని పథకాలు అమలు చేశారన్నాడు. కనీసం ప్రతిపక్షం కూడా రాకుండా పోయింది. మరి ఆయనకి మరి అన్ని పథకాలు ఇచ్చేసినప్పుడు ప్రతిపక్షం రావాలి. ఆయనకి
ప్రతిపక్షం అనేది రావాలి కదా, ప్రతిపక్షం రాకుండా చేసింది. మీకు ఏంది మామూలుగా ఆయన ఎప్పుడో 9 నెలలకు వేసాడు అమ్మఒడి, గెలిచిన 9 నెలలకు వేసాడు. ఇది 3వ నెల, మామూలు 3 నెలలు అయింది. ఏం వేస్తాడు? అని చూసుకోవాలి బడ్జెట్. మనం కుటుంబం కొత్తగా కాపురం ఏర్పడినప్పుడు మనం ఎట్లా ఇది చేసుకుంటాం, అన్నీ అట్లా ఏర్పాటు చేసుకోవాలి కదా. అతను కూడా చేసుకోకుండా మనం ఉన్న బడ్జెట్ మనం చేసే రూపాయిని బట్టి మన పిల్లల్ని చదివించుకోవడం, మనం దాచుకోవడం ఏమైనా మనం చేసుకోవాలి. ఇది చేసుకోవడం ఇష్టం వచ్చినట్టు మన పథకాలు ఇచ్చేసి పారైతే అక్కడి నుంచి చెప్తాడు డబ్బులు. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ నాకు ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. అవును, భయం వేస్తామంటే ఆయన పథకాలు ఇచ్చాడు కాదు, నిదానంగా అమలు చేస్తాడు. మామూలుగా ఆయన చేస్తాడని గ్యారంటీ ఆయన సూపర్ సిక్స్ కూడా గ్యారంటీగా ఇచ్చి ఇస్తానని చెప్పాడు. అవి కూడా బోల్డ్ అంత ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాడు ఆయన మాత్రం. అప్పులు చేసి తీసుకురావాల్సిందే, ఆ అప్పుల్లో మనం మునగాల్సిందే, మన రాష్ట్రం మునగాల్సిందే. చంద్రబాబు నాయుడు అన్నారు, ఆయన అయినా సరే ఇచ్చి కావద్దండి. చంద్రబాబు నాయుడు కొద్ది నాలెడ్జ్ గలడు కాబట్టి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏముంది, ఆయన వయసు ఉంది, వయసు ఉండి ఎంతకాలం పరిపాలిస్తున్నాడు, మేళ చేసినాడు. 5 సంవత్సరాల్లో మామూలుగా ఇటు వెళ్ళిపోయాడు, సరిపోయింది ఆయనకి. చంద్రబాబు నాయుడికి రాజకీయం గురించి తెలుసు కాబట్టి, కొంచెం అవగాహన ఉంది కాబట్టి కొంత నెట్టుకొస్తాడు ఆయన, నెట్టుకొస్తాడు మనకు నమ్మకం ఉంది. అయితే మరి చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రజలకి వ్యతిరేకత అనేది వచ్చే అవకాశం ఉంది. అమలు చేస్తాను కన్నా ఇంక ఎన్నో బాగా వాడు తెలంగాణలో మామూలుగా రేవంత్ రెడ్డి ఎన్ని నెలలు అవుతుంది, 9 నెలలు అవుతుంది. ఆడి మొన్న మామూలుగా ఆడు వేసాడు మామూలుగా ఇది ఈ రైతులకి మామూలు రుణమాఫీ చేసాడు. అట్లా నిదానంగా 1 by 1 అట్లా జరుగుతూ ఉండే అన్న. కనీసం 6 నెలలు సంవత్సరం లోపల అయితే ఏదో ఒకటి మరి ఆయన బడ్జెట్ చూసుకోవాలా, కేంద్రం దగ్గర తిరుగుతాను ఉన్నాడా. ఇంతలో ఈ వరద వచ్చిందో మరి వరద రైతులన్నీ మామూలు పంటలన్నీ మునిగిపోయినాయి, అవన్నీ చూసుకోవాలా. చూసుకున్నప్పుడే